హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ యాంకర్ సాయి. డ్రాయింగ్ కార్టూనిస్ట్ భాను ప్రకాష్ గారు అయితే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అతనితో మాట్లాడి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ సాయి. బ్రో, నీ లైఫ్లో డ్రాయింగ్ చిన్నప్పటి నుంచే నేర్చుకున్నావా, లేదంటే ఏదన్నా జాబ్ చేద్దామని చెప్పి ఆ జాబ్ దొరకకపోతే ఈ డ్రాయింగ్ బెస్ట్ అని చెప్పి డ్రాయింగ్ ఫీల్డ్లోకి వచ్చావా? అయితే నార్మల్గా చిన్నప్పుడు అందరం డ్రాయింగ్ చేస్తాం. అవును, డ్రాయింగ్ బుక్స్లో అందరు డ్రాయింగ్ చేస్తాం. కొంతమంది వదిలేస్తారు, కొంతమంది అదే కంటిన్యూ చేస్తారు. అవును, దాంట్లో నేను ఒకరిని. ఓకే, మీరు చిన్నప్పటి నుంచి కంటిన్యూ చేసి ఇంట్రెస్ట్? చిన్నప్పుడు అంటే బేసిక్గా నేను డ్రాయింగ్ చేయడానికి కారణం ఏంటంటే నా ఎన్విరాన్మెంట్. ఓకే, నా చుట్టుముట్టు ఫ్రెండ్స్ కానీ డ్రాయింగ్ చేసేటోళ్ళు. నేను కూడా నా కంపెనీ అలా ఉండేది ఎప్పుడు. డ్రాయింగ్ రిలేటెడ్ మనుషులు ఏదో ఒక రకంగా నా లైఫ్లో ఉండేవాళ్ళు. ఇంట్లో క్యాలెండర్ మీద బొమ్మలు. ఓకే, క్యాలెండర్ వచ్చేది కదా మనకి చిన్నప్పుడు, అన్ని దేవుని బొమ్మలు ఉంటాయి క్యాలెండర్ మీద, అది చూసి వేయడం. మా స్కూల్లో అప్పుడప్పుడు డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టడం, పెడితే నాది బాగుంది అనేటోళ్ళు. అట్లా నాకు తెలిసింది ఓకే నాది బాగుంటుంది అని. ఓకే, ఇక బాగుంటుంది అని అంటున్నారు కాబట్టి నేను కూడా దాని మీద పెట్టేది బాగా. నాకు అది ఒకటే అర్థమయ్యేది. ఓకే, నాకు మిగతా సబ్జెక్టులు ఓకే నేను నాట్ బ్యాడ్ స్టూడెంట్, బట్ డ్రాయింగ్ అనేది నాకు ఇంకా కంఫర్టబుల్గా ఉండేది. ఓకే, మిగతా సబ్జెక్ట్స్ కంటే. నేను బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసిన. ఓకే, ఇక్కడ మన JNTU మ్యాథ్స్ బ్యాంక్లో డిగ్రీ 4 years డిగ్రీ ఉంటుంది. కరోనా దిక్కించి అది 5 years అయింది. ఓకే, కరోనా దిక్కించి. కరోనా వల్ల ఇందాక మనం జనరల్గా మాట్లాడేటప్పుడు ఒక స్టోరీ చెప్పినాం. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి చాలా మంది యూత్ నాలాంటి వాళ్ళు కూడా ఇట్లా వాళ్ళు అనుకున్నది చేద్దామని చెప్పి అసలు ఆ కరోనా వల్ల వేరే సైడ్ అయితే తిరిగిపోయారు, వాళ్ళకు వచ్చిన జాబ్ అయితే చేస్తారు అని. ఆ స్టోరీ ఏంది బ్రో నీది? ఇప్పుడు జనరల్గా ఒక కొటేషన్ ఉంటుంది, వీఆర్ నాట్ వాట్ వీ వాంట్, వీఆర్ వాట్ వీఆర్. మనం ఒకటి అనుకుంటాం, డెస్టినీ ఒకటి ప్లాన్ చేస్తుంది. నార్మల్గా డ్రాయింగ్ బాగా ఇష్టంతో కాలేజ్లో జాయిన్ అయినా, యానిమేషన్, VFX, ఫిల్మ్ మేకింగ్ కోర్స్ తీసుకున్నా. ఇవి కూడా ఉన్నాయి అంటే కోర్స్ ఓవరాల్గా అలా ఉంది. అంటే ప్రతి కళ. ఓకే, కరోనా రాకముందే డ్రాయింగ్కి సంబంధించిన కళలు, ఓకే లలిత కళలకు సంబంధించినది ఒక కోర్స్. డ్రాయింగ్, ఫిలిం మేకింగ్, ఎడిటింగ్ ఇవన్నీ కవర్ అవుతాయి అన్నమాట దాంట్లో. అదైతే తీసుకున్నాను. ఇక అది తీసుకున్నా మంచిగా. అదే టైంలో టిక్టాక్ వచ్చింది, అదే టైంలో బస్సులు బంద్ అయినాయి, అదే టైంలో కరోనా వచ్చింది. చాలా చాలా విషయాలు జరిగినాయి. అవును, అంటే మనకి వేరే ఫీల్డ్ కంటే ఈ ఫీల్డ్కి మెంటర్షిప్, టీచర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫీల్డ్లో మంచి టీచర్ ఉంటే నేను ఆయనలాగా మంచి ఆర్టిస్ట్ అవుతా. ఓకే, మంచి టీచర్స్ ఉన్నారు నాకు, కానీ ఏమైందంటే కరోనా వచ్చింది. ఓకే, కరోనా వచ్చి అంతా ఆన్లైన్ అయిపోయింది. అవును, ఎంతైనా ఆన్లైన్, ఆఫ్లైన్ అంతా డిజిటల్ అయిపోయింది. కరోనా టైంలో నాకు ఏ ఆపర్చునిటీ వస్తే ఆ ఆపర్చునిటీకి చేసుకుంటూ వెళ్ళిపోయినా. రకరకాల పనులు చేసిన ఇంకా నేను. ఓకే, ఏమేమి చేసినప్పుడు రకరకాల పనులు అంటే కరోనా వచ్చింది, ఏదో ఒక వర్క్ చేస్తుండాలి. అవును, కాలేజ్ అయితే లేదు, ఒక దిక్కు టెన్షన్, కరోనా టెన్షన్. ఒక సైడ్ నుంచి ఏదో ఒక వర్క్ అయితే చేయాలి, ఖాళీగా అయితే కూర్చోవద్దు. అవును. అయితే నా చుట్టుముట్టు ఫ్రెండ్స్, నా కనెక్షన్స్లో ఏమేమి వర్క్స్ జరుగుతున్నాయో దాంట్లో పోయి పార్టిసిపేట్ చేసేసిన. ఓకే, నాకు కొంతమంది లిరిక్ రైటర్స్ తెలుసు, పోయి వాళ్ళతో కొన్ని సాంగ్స్ రాసిన. మా ఫ్రెండ్స్ కొంతమంది డైరెక్షన్ చేస్తున్నారు, వాళ్ళకి పోయి హెల్ప్ చేసిన. ఓకే, రైటింగ్ చేసిన. లిరిక్ రైటర్స్ అన్నావు కదా, అందులో నీకు జీరో నాలెడ్జ్ అన్నారు కదా ఇందాక మనం మాట్లాడుకుంటాం. అవును, అది ఎలా నేర్చుకున్నారు? అంటే నాకు ఎనీ క్రియేటివ్ వర్క్ అయినా సరే నాకు ఈజీగా నేను నేర్చుకోగలుగుతాను నమ్మకం. ఓకే, డ్రాయింగ్ కానీ, అంటే పర్ఫార్మింగ్ ఆర్ట్స్, డ్రాయింగ్, సింగింగ్, డాన్సింగ్, ఓకే ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇలాంటివి నాకు చాలా ఇష్టం. మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు ఇలాంటి సబ్జెక్ట్స్ కంటే నాకు ఇలాంటి సబ్జెక్ట్స్ చాలా ఇంట్రెస్ట్. కాబట్టి నాకు అవి చేయడం ఇష్టం. నాకు దీంట్లోనే పోవాలి, దాంట్లో పోవాలని కాకుండా నాకు అన్నీ ఇష్టం. ఇలాంటివి అంటే ఇష్టం, డ్రాయింగ్ కానీ, సింగింగ్ కానీ, ఇలాంటివి అన్నీ ఇష్టం నాకు. ఓకే, ఇవన్నీ చేస్తే ఎందులో సెట్ అయితే ఎందులో లైఫ్ ఉంటే అందులో అనుకున్నారా? ఏం ఆలోచించలేను. నా మీదకి ఆపర్చునిటీ వస్తే నేను దాని మీదకి వెళ్ళిపోయాను. ఓకే, వచ్చిందాన్ని అసలు కాదనలేరు, వచ్చిందాన్ని కాదనుకుంటా వెళ్ళిపోయినాను. ఓకే, ఇట్లా మీరు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ చేయడం ఎవరన్నా ఇన్స్పిరేషనా, లేదంటే ఎవరన్నా నేర్పించారా? ఎలా బ్రో? నాకు చిన్నప్పుడు డ్రాయింగ్ ఇన్స్పిరేషన్ అంటే
పర్ఫెక్ట్గా నాకు గుర్తులేదు, ఓకే. కానీ కొన్ని డ్రాయింగ్ టీచర్స్ ఉండేవాళ్ళు. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఉండేవాళ్ళు. ఆయన మా స్కూల్ పక్కకే డ్రాయింగ్ వేసేటోడు. ఓకే. ఆయన డ్రాయింగ్స్ వేసి చూడడం. బేసిక్ ఏంటంటే నేను డ్రాయింగ్ వేస్తే అందరు బాగుంది అనడం. అదే ఇన్స్పిరేషన్, ఫస్ట్ ఇన్స్పిరేషన్. ఓకే, మీ ఇన్స్పిరేషన్ ఇక. నేను డ్రాయింగ్ వేస్తే బాగుంది అన్నారు. ఓకే. ఎట్లా అంటే గణేష్ ఫెస్టివల్స్ అప్పుడు మనం గల్లీలో గణేష్ని పెడతాం కదా, అవును. పోయి నేను ఆ గణేష్ని డ్రా చేసేటోని ఓకే, అక్కడ లైవ్గా. లైవ్లా. అట్లా మా గల్లీలా, మా వెనక గల్లీలా, మా ఇంటి చుట్టూ వేసుకుంటూ వెళ్ళేటోని. ఓకే. అందరూ బాగుంది బాగుంది అని సపోర్ట్ చేసేటోళ్ళు. ఓకే. ఒక పాయింట్ తర్వాత ఒక డ్రాయింగ్ టీచర్ ఉండేవాళ్ళు. ఆయన యాక్చువల్గా మా హిందీ లెక్చరర్. ఆయన డ్రాయింగ్ నాకు డైరెక్ట్ డ్రాయింగ్ ఇన్స్పిరేషన్ కంటే సేమ్ ఇప్పుడు నేను డ్రాయింగ్ ఎలా చేస్తున్నానో ఆయన కూడా ఒక హాబీ లాగా చేసేటోడు. ఆయన హిందీ టీచర్. హిందీ టీచర్ కానీ ఆయనకు అది ఇంట్రెస్ట్ ఉండి, ఆయనకి ఇంట్రెస్ట్ ఉండి డ్రాయింగ్ చేసేటోడు. ఓకే. ఆయన చూసి నేను బాగా ఇన్స్పైర్ అయినా నా స్కూల్ టైంలో. ఓకే, మీ టీచర్ ఏం నీకు ఇన్స్పిరేషన్? మా టీచరే నాకు ఇన్స్పిరేషన్. ఓకే. ఆయన డ్రాయింగ్ టీచర్ కాదు, మళ్ళీ ఆయన హిందీ టీచర్. ఆయన డ్రాయింగ్ సూపర్ వేసేటోడు. ఓకే, నైస్ బ్రో. అట్లా అంటే ప్రతి ఒక్కరికి నేనేం ఫీల్ అవుతా అంటే డ్రాయింగ్ అనేది ఒక ప్రొఫెషన్ కాదు, ప్రతి మనిషికి డ్రాయింగ్ రావాలి. ఎందుకంటే చిన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎవరు చెప్పరు డ్రాయింగ్ చేయమని. అవును. కానీ ప్రతి మనిషి చేస్తాడు, ప్రతి మనిషి అది వదిలేస్తాడు. ఓకే. కానీ డ్రాయింగ్ అనేది ఒక ప్రొఫెషన్ లా కాదు, ఒక అందరిలో ఉండాల్సింది పాయింట్. అంటే నేనేం చెప్తున్నా అంటే ఒకప్పుడు ప్రతి విద్య అందరికి వచ్చేటి. అవును. ఎవరికి బాగా వచ్చేదో అది వాళ్ళ ప్రొఫెషన్ అయ్యేది. మనం శ్రీకృష్ణుని చూసుకుంటే ఆయనకు 64 కళలు వచ్చు. అవును, 64 కళలు. ఇప్పుడు ఆయన ప్రొఫెషన్ వేరే. ఇప్పుడు ఎట్లయిందంటే నార్మల్గా రావడమే ప్రొఫెషన్ అయిపోయింది. ఒకప్పుడు నార్మల్గా అందరికి వచ్చేటి అన్ని. అవును. టాప్ నాచ్ పోయేటోళ్ళు ప్రొఫెషన్ అనేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు అంతా మనకి చాలా తక్కువ అయిపోయింది. అప్పుడు మనుషుల్లాగా అంత ఒక మనిషికే చాలా వచ్చేటి, ఇప్పుడు ఒక మనిషికి ఒక విద్య వస్తే చాలా ఎక్కువ. ఓకే. ప్రాపర్ ఎక్కడ బ్రో మీది? నాది వచ్చి ఇక్కడ సికింద్రాబాద్, న్యూ బైన్పల్లి. ఇక్కడే నాది లోకల్. ఓకే. మరి ఫ్యామిలీ ఏం చేస్తుంటారు, అమ్మా నాన్న? మా డాడీ వచ్చి ఎలక్ట్రీషియన్. మా మదర్ వచ్చి హౌస్ వైఫ్. ఓకే. ఇక్కడ బోయినపల్లిలో ఉంటాం. బోయినపల్లిలో ఇక్కడనే పుట్టింది, మొత్తం పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే. ఇక్కడనే బోయినపల్లి. మీరు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ చేస్తున్నారు, పెద్ద అయిన తర్వాత కూడా డ్రాయింగ్. అంటే ఫ్యామిలీ ఎవరైతే మీ పేరెంట్స్ కానీ ఉంటారో, ఈ బొమ్మలు గీసుకుంటే ఏమొస్తుంది అమౌంట్, అసలు బొమ్మలు గీసుకుంటే చిన్న చూపు చూస్తారు కదా, అసలు ఎందుకు ఈ ఫీల్డ్ వదిలేసి మంచిగా జాబ్ చేసుకోవచ్చుగా చక్కగా అనే ఉంటారు. అలా మీ లైఫ్లో? అంటే నేనేం ఫీల్ అవుతున్నా అంటే నేను ఇంకా చేయాల్సినంత ప్రాక్టీస్ అయితే చిన్నప్పటి నుంచి అంతా కంటిన్యూస్గా అయితే నేను డ్రాయింగ్ చేయలేదు. ఓకే. చేసినాను, ఇంకా నా ఫీలింగ్ చాలా చేసి ఉండాల్సింది, ఇంకా చాలా చేయాలని ఫీలింగ్ అయితే ఉంది. పాయింట్ నెంబర్ 2 వచ్చి మీరు అడిగినట్టు ఖచ్చితంగా మన ముందు జనరేషన్లో డ్రాయింగ్ ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. అదే దీని నుంచి మనీ రాదు అనేది చాలా తక్కువ మంది. నాకు ఏంటంటే మా స్కూల్ ప్రిన్సిపల్, ఓకే, చైర్మన్ కానీ ఎవరైతే ఉంటారో ఆయన చెప్పిండు, మా డాడీకి కూడా చెప్పిండు, ఇట్లా సో అండ్ సో కాలేజ్ ఉంటుంది, ఇది కూడా ఒక ప్రొఫెషన్, ఇది కూడా ఒక స్టడీస్. అంటే ప్యారలల్గా నేను ఎంసెట్ దీనికి సంబంధించిన ఎగ్జామ్ 2 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన. ఓకే. డ్రాయింగ్ సంబంధించిన ఎగ్జామ్ రాసిన, ఇది రాసిన, 2 మంచిగా ప్రిపేర్ అయ్యి రాసిన. ఓకే. ఇక నాకు డ్రాయింగ్లో సీట్ వచ్చింది, దీంట్లో సీట్ రాలేదు. ఇందులోనే కంటిన్యూ అయిపోయారు. ఇక దీంట్లో సీట్ వచ్చింది. యాక్చువల్గా మా డాడీ ఏమన్నారంటే ఇంజనీరింగ్ 4 years చేయండి. అంటే మీ డాడీకి ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ మా డాడీకి. అంటే ఆ టైంలో అదే ట్రెండ్, మన ప్రీవియస్ జనరేషన్, ఫాదర్ జనరేషన్ వాళ్ళందరికీ ఇంజనీరింగ్, డాక్టర్స్ ఇవన్నీ ఒక 4-5 ఉండేటి. ఇప్పుడు చాలా ప్రొఫెషన్స్ వచ్చేసినాయి, ఎవరికి ఏం చేయాలో కూడా తెలియదు. ఇప్పుడు ఏంటంటే నువ్వు అమౌంట్ సంపాదించి చాలు. ఇప్పుడు మీ డాడీకి ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఇంజనీరింగ్ చేయలేవు. మీ డాడీ సాడ్గా ఫీల్ అయ్యి అలా సపోర్ట్ చేశాడా బ్రో మరి డ్రాయింగ్ సీట్ వచ్చిన తర్వాత? మా డాడీ స్టార్టింగ్ నుంచి సపోర్ట్ ఫుల్ ఉంది. ఓకే. పాయింట్ ఏంటంటే దీంట్లో మనీ రాకపోతే ఎట్లా, మనీ డ్రాయింగ్ ఫుల్ సపోర్ట్ ఉండే, మనీ వస్తుందా రాదని ఒక చిన్న డౌట్ ఉండే. ఓకే. ఇక రాంగ నేను వర్క్ చేయడం వల్ల మనీ రావడంతో ఓకే ఇది కూడా ఒక ప్రొఫెషన్. ఓకే. ఇప్పుడు అందరు బాగుంది. ఇప్పుడు మన డాడీ అయితే మనం కూడా మనం మెచ్చుకోడు. అవును. పక్కల దగ్గర నుంచే తెలుస్తుంటుంది మనకి ఏదన్నా. ఇప్పుడు ఈ మొత్తం ఇప్పుడు చూసుకుంటే మొత్తం డిజిటల్ అయిపోయింది. ఏ డ్రాయింగ్ గీయాలన్నా కంప్యూటర్, పెద్ద పెద్ద సిస్టమ్సే. ఇప్పుడు చేతితోటి గీసేంత ఎవరికి లేదు, అసలు గీపించుకుంటలేరు కూడా ఎక్కువ. అలా మీరు కూడా ఇట్లా చేతితోటే గీస్తున్నారు. ఇప్పుడు ఎలా మరి ఇప్పుడు అమౌంట్ రావాలన్నా? ఇప్పుడు
ఇప్పుడు నేను సీరియస్గా స్టార్ట్ చేసి ఇప్పుడు నేను ఇది 2019 నుంచి చేస్తున్నాను 2019 నుంచి చేస్తున్నాను. ఓకే. అప్పుడు ఎట్లా అంటే నేను పాకెట్ మనీ కోసం పార్ట్ టైం కోసం చేసేటోని, ఓన్లీ పాకెట్ మనీ కోసం చేసేటోని. ఓకే. కానీ ఇప్పుడు సీరియస్గా తీసుకున్నా. ఇప్పుడు యాక్చువల్గా నేను జాబ్ రిజైన్ చేసిన. ఓకే. ఏ జాబ్ చేస్తుండే బ్రో? నేను విఎఫ్ఎక్స్ ఇక్కడ మన స్టూడియో బ్యాక్ సైడ్ థండర్ స్టూడియోస్ అనే ఒక కంపెనీ ఉంది. ఓకే. దాంట్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో. అంటే ఈ డ్రాయింగ్ కాకుండా నీలా విచిత్రమైన కళలు కూడా ఉన్నాయన్నమాట. అంటే నేను చేసిన స్టడీస్ వచ్చేసి ఓన్లీ డ్రాయింగ్ కాదు. ఓకే. డ్రాయింగ్, ఫిల్మ్ మేకింగ్, ఓకే, డైరెక్షన్ ఇవన్నీ రిలేటెడ్ కోర్స్ అన్నమాట నాది. నాకు ఫస్ట్ డ్రాయింగ్ ఒకటే ఇంట్రెస్ట్ ఉంటుండే. ఓకే. కోర్స్లో జాయిన్ అయిన తర్వాత నా చుట్టుముట్టు ఫ్రెండ్స్ అందరూ చూసి నాకు మిగతా ఇంట్రెస్ట్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు వచ్చిన యూత్ ఏంటంటే అందరు యూత్ పాయింట్ ఆఫ్ వ్యూ, అరే వాడు అది చేస్తున్నాడు కదా, అది చేసేయాలి, అందులో జాబ్ వచ్చినా రాకున్నా ఆ విఎఫ్ఎక్స్ నేర్చుకోవాలి. విఎఫ్ఎక్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అరే డైరెక్షన్ టీమ్, ఇందులో లైఫ్ అన్ని నేర్చుకొని పెట్టుకుంటున్నారు. అవును, ఎందులో లైఫ్ దొరికితే అందులో. ఇప్పుడు మీరు విఎఫ్ఎక్స్ అనుకుంటే అంటున్నారు కదా, అసలు ట్రైనింగ్ తీసుకోరా, ఎలా బ్రో దీనికి? విఎఫ్ఎక్స్ వచ్చేసి నేను జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో చేసిన కోర్సులో ఒక పార్ట్. ఓకే. తర్వాత నేను యాక్చువల్గా కాలేజ్ అయిపోగానే జాబ్ చేయాలి అనేది నార్మల్గా అందరికి. ఓకే. కానీ నేను కాలేజ్ అయిపోకముందే నేను జాబ్ జాయిన్ అయిపోయినా, వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ వల్ల జాయిన్ అయిపోయినా. ఓకే. అంటే డ్రాయింగ్ పక్కకు వదిలేసారా? డ్రాయింగ్ అప్పటికే నేను డ్రాయింగ్ వదిలేసి చాలా రోజులు అయింది. ఓకే. ఎందుకంటే ఏ ఇయర్లో చేసారు బ్రో? నేను 2021లో నేను జాబ్ స్టార్ట్ అయినా. ఓకే. జాబ్ స్టార్ట్ అయినానే ఫస్ట్ సినిమా చిరంజీవి గారిది, ఫస్ట్ సినిమా విఎఫ్ఎక్స్లో బోలాశంకర్. ఓకే. అంటే ఒకటి చాలా ఆనందం వేసినుండి నాకు. అంటే చిరంజీవి ఆయననే టాప్ కదా మనకి ఇక్కడ. చిరంజీవి గారి సినిమాతోనే స్టార్ట్ అయింది నా జర్నీ. కానీ అది ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ క్లోజ్ అయిపోయింది. ఎందుకు? అంటే మేము ఒక కొత్త రకమైన టెక్నాలజీలో మూవీస్ చేద్దాం అనేసి ఒక ఉండే. ఓకే. దాంట్లో జాయిన్ అయినా. అంటే నాకు తెలియకుండానే. ఓకే. కొత్త రకం అంటే ఏ టైప్ బ్రో అసలు? నార్మల్గా ఇప్పుడు మనకు విఎఫ్ఎక్స్ అంటే వెనకాల గ్రీన్ మ్యాట్ ఉంటుంది. అవును, గ్రీన్ మ్యాట్ అంటే దాన్ని కీ చేస్తారు కదా, దాన్ని కీ చేసి తీసేసి ఎడిటింగ్ చేస్తారు కదా. అవును. ఇది వచ్చేసి మనకి అదంతా అవసరం లేదు, ఎడిటింగ్ అవసరం లేదు. ఓకే. ఆ రకమైన వెనకాల ఎల్ఈడి వాల్ లేదా గ్రీన్ మ్యాట్లో కొంచెం ఒక రకరకాల డివైజెస్ యూజ్ చేసి అది 10 days బట్టే అవుట్పుట్ మనకు 2 daysలో మనకు లైవ్లో ఎలా ఉంటుందో కనిపించేస్తుంది ముందే. ఓకే. అంటే ఎలా బ్రో, ఒక ఎగ్జాంపుల్ చెప్తావా? ఇలాగా ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు మీ వెనకాల లొకేషన్ ఉంది. ఓకే. మనకి వెనకాల మంచు కొండలు కావాలి, లేకపోతే ఎడారి కావాలి, ఇలాంటివి ఏమన్నా సరే మనం ఎడిటింగ్లో చేసుకుంటాం కదా. అవును. ఇది అట్లా కాదు, ముందే రెడీ చేసి పెట్టుకుంటాము. షూట్లో లొకేషన్కి వెళ్ళినట్టు. ఓకే. లొకేషన్కి వెళ్ళి షూట్ చేసినట్టే. అంటే ఆన్ ద స్పాట్ అక్కడ గ్రీన్ మ్యాట్ పెట్టేసి అనుకో, ఆన్ ద స్పాట్ అక్కడే ఎడిటింగ్ అయిపోతుంది. ఓకే. కానీ ఇది ఇంకా రీసెర్చ్ ఫేజ్లో ఉంది, దీనికి ఇంకా పెట్టుబడి కావాలి, ఇంకా మార్కెట్లోకి రాలేదు, ఇది మార్కెట్లోకి ఇంకా కరెక్ట్గా రాలేదు. ఓకే. దీనికి చాలా పెట్టుబడి. ఇప్పుడు ప్రభాస్ లాంటి హీరో డేట్లు ఇస్తే కానీ మనకు పెట్టుబడి రాదు. విఎఫ్ఎక్స్ కూడా బాహుబలి నుంచే వచ్చింది. నేను అందుకే రిజైన్ చేయడానికి అదే బిగ్గెస్ట్ రీజన్ అదే. ఏది బ్రో? ఇప్పుడు మేము ఎంత కష్టపడ్డా సరే, మేము 2 years నుంచి కష్టపడుతున్నాం. ఇది రీసెర్చ్. ఓకే. 2 years నుంచి కష్టపడుతున్నాం కొత్త రకమైన టెక్నాలజీ కొంచెం మన సైడ్ తీసుకురావడానికి. ఓకే. నేను కావాలని జాయిన్ కాలేదు దాంట్లో, నాకు వచ్చిన ఆపర్చునిటీ అది. ఇట్లా సంవత్సరంలో కంప్లీట్ అయ్యే మూవీ ఒక 6 months 7 months లో కంప్లీట్ అవుతుంది. ప్రొడ్యూసర్ కూడా లాస్ కాదు కదా. దానికి కరెక్ట్ ప్లాన్. అంటే ఫస్ట్ టైం చేయడానికి చాలా టైం పడుతుంది. ఏదైనా సరే ఫస్ట్ టైం చేయడానికి టైం పడుతుంది. ఓకే. ఆ ఫస్ట్ టైం చేయడానికి ఎవరన్నా ముందుకు రావాలి, పెద్ద హీరో, పెద్ద ప్రొడ్యూసర్లు. ఇప్పుడు ఆ వర్క్ అంతా మేము నేర్చుకున్నాం. నేను మా టీం చాలా మంది ఉన్నాం, ఈ వర్క్ వచ్చిన వాళ్ళు చాలా నేర్చుకున్నాం. కానీ మేము దీన్ని ఓకే. టీం ఎంతమంది ఉంటారు బ్రో మీ టీం? మేము టీం ఒక 10 members దాకా ఉంటాం. 10 members. ఓకే. ఇప్పటికీ కొంతమంది ఇక్కడ థండర్ స్టూడియోస్లో జాబ్ చేస్తున్నారు. మేము కొంతమంది మానేసినాము. ఇప్పుడు మీరు ఒక డివైస్ అన్నారు, ఇప్పుడు కొత్త రకం డివైస్ ఎంత ఉంటుంది బ్రో? ఆ డివైస్ ఇప్పుడు ఆ డివైస్ వచ్చి ఒక 60 నుంచి 80 lakhs వరకు ఉంటుంది. 80 lakhs వరకు ఉంటుంది. ఆ డివైస్ ఓన్లీ ఆ డివైస్ తీసుకుంటే ప్రొడ్యూసర్ సేఫ్, మీకు జాబ్ వచ్చినట్టు ఉంటుంది. అంటే ఇది ఒక కంప్లీట్ సెటప్ వచ్చి ఒక 3-4 crores పడుతుంది బ్రదర్. ఓకే. మొత్తం ఇది ఫస్ట్ టైం చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఓకే. ఫస్ట్ టైం అంతా ఎవరైనా పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్ నమ్మి ముందుకు వస్తే ఈ టెక్నాలజీని మేము ముందుకు పెట్టగలుగుతాం. మేము ఎంత చేసినా పెట్టుబడి పెట్టేటోళ్ళు, నమ్మి ముందుకు వచ్చేటోళ్ళు కూడా కావాలి. అది దానికోసమే వెయిట్ చేస్తున్నాం. అందుకే జాబ్ మానేసి
ట్రై చేస్తున్నాం ఒక సైడ్, అది కూడా ట్రై చేస్తున్నాము మా టీము. చేసిరా బ్రో విఎఫ్ఎక్స్ ఇప్పుడు మన చిరంజీవి గారిది కాకుండా వేరే మూవీస్ ఏమన్నా చేసిరా? యాక్చువల్గా నేను ఒక కంపెనీలో చిరంజీవి గారితో మూవీతోని నా లైఫ్ స్టార్ట్ అయింది విఎఫ్ఎక్స్లో, డ్రాయింగ్ చాప్టర్ తర్వాత. యాక్చువల్గా ఆ మూవీ అక్కడ కట్ అయింది, కంపెనీ మానేసి వేరే కంపెనీ జాయిన్ అయితే మళ్ళీ ఆ మూవీ అక్కడికే వచ్చింది. ఓకే, చిరంజీవి గారి మూవీ మళ్ళీ అక్కడికే వచ్చింది. అంటే చిరంజీవి గారు మిమ్మల్ని వదులుతలేరు అసలు. అది నా అదృష్టం అనుకోవాలి. నేను చేసిన మూవీస్ కూడా ప్రతి మూవీ చెప్పుకునే తగ్గ మూవీ. ఓకే, ఇప్పుడు చేశారు బ్రో? నేను ఒక 8 మూవీస్ దాకా చేసిన బ్రదర్. 8 మూవీస్లో బోలా శంకర్ ఒకటి, జైలర్ ఒకటి, మంగళవారం, రజాకర్, ఓకే, ఇంకా విలేజ్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది, ఓకే, గుంటూరు కారం, మహేష్ బాబు గారిది గుంటూరు కారం. నేను మా టీం విఎఫ్ఎక్స్ చేసినాం. ఓకే, అంటే జాబ్ లో ఉన్నప్పుడే. ఓకే, మంచిగా ఉన్నది కదా బ్రో, మరి లైఫ్ ఎందుకు మానేసాడు మరి? అంటే విఎఫ్ఎక్స్ అందరు నేను కాకపోతే ఆ వర్క్ చేయడానికి చాలా మంది ఉన్నారు. అవును, ఈ కొత్త టెక్నాలజీ చేయడానికి ఎవరు ముందుకు వస్తలేరు. కొత్తగా క్రియేట్ చేద్దామని లైఫ్ లో ఇదే టైం మనకు రిస్క్ తీసుకోవాల్సింది. అవును, తర్వాత రిస్క్ తీసుకోవాలనుకున్నా మనం తీసుకోలేం. ఓకే, సరే దీంట్లో విఎఫ్ఎక్స్ చేయడానికి చాలా మంది ఉన్నారు, వర్చువల్ ప్రొడక్షన్ చేయడానికి ఎవరు ముందుకు వస్తలేరు అని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ కొంతమంది డిసిషన్ తీసుకొని దీంట్లోకి వచ్చినాం. ఓకే, కానీ దీంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఒక 2 years తర్వాత అర్థమైంది ఏంటంటే పెట్టుబడి పెట్టేటోళ్ళు కూడా కొంచెం వచ్చిన తర్వాత అర్థమైంది. పెట్టుబడి పెట్టేటోళ్ళు కూడా కొంతమంది ఉండాలి, నమ్మకం ఉండాలి. ఓకే, అవన్నీ నమ్మకం లేని ఏదో వర్కౌట్ కాదు. అవును బ్రో, మీ లైఫ్ లో చాలా చాప్టర్స్ ఉన్నాయన్నారు. చాలా చాప్టర్స్. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి డ్రాయింగ్, సెకండ్ చాప్టర్ వచ్చేసి విఎఫ్ఎక్స్, థర్డ్ చాప్టర్ వచ్చేసి బ్రో మీరు కొద్దిగా లిరిక్స్ అన్నారు చూడు. లిరిక్స్ నేను సింగింగ్ ఉంటా చేస్తా, రైటింగ్ ఉంటా చేస్తాను. సింగింగ్ కాదు, రైటింగ్ చేస్తాను. లిరిక్ రైటింగ్ కూడా చేస్తాను. ఓకే, ఎన్ని సాంగ్స్ రాశారు బ్రో ఇప్పటికి? నేను ఒక 4-5 సాంగ్స్ వరకు రాసినాను. ఓకే, కొన్ని ఇంకా రిలీజ్ కాలేవు, కొన్ని షార్ట్ ఫిల్మ్ లో రిలీజ్ అయినాయి. ఓకే, అంటే నేను నాకున్న ప్రతి స్కిల్, ఆ స్కిల్ ఇంకా డెవలప్ కాకపోయినా సరే నేను స్టార్ట్ చేసిన ప్రతి స్కిల్ని మానిటైజ్ చేసుకోవాలి ఏదో ఒక విధంగా. జాబ్ వదిలేసిన నేను ఇప్పుడు ఏదో ఒక రకంగా మనీ అయితే ఫ్లో అనేది ఆగొద్దు. కాబట్టి నా దగ్గర ఏమున్నాయి, ఏదో వర్క్ చేస్తుండాలి, మనీ రావాలి. నా దగ్గర ఏమున్నాయి, నేను ఏమేమి చేయగలుగుతా అని ఒక లిస్ట్ రాసుకున్నాను. ఓకే, ఆ లిస్ట్లో డ్రాయింగ్ ఒకటి, మూవీ రిలేటెడ్ వర్క్ ఒకటి, లిరిక్ రైటింగ్ ఒకటి, ఈ 3 నాకు కొంచెం చేయగలుగుతా అని నమ్మకం ఉంది. ఓకే, జాబ్ వదిలేసి 3 months అవుతుంది నేను డ్రాయింగ్ మళ్ళీ స్టార్ట్ చేసి. ఇప్పుడు ఇందాక కూడా కింద డైరెక్టర్ వచ్చారు, ఆయన స్క్రిప్ట్ చదివి నాకు సాంగ్స్ రాయమన్నారు. ఓకే, అంటే అది ఏ మూవీ అంటే ఒక హీరో. ఓకే, ఒకప్పుడు చాలా హీరో పేరు అయితే చెప్పలేను, ఒకప్పుడు చాలా బాగా హిట్ అయిన హీరో. ఓకే, మళ్ళీ కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్న హీరో. ఆ హీరోకి అయితే మేము వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, అది ఇంకా ఓకే కాలేదు, దా ప్రాసెస్లో ఉంది. అంటే నేను ఇంకా ఆ వర్క్ ఈ వర్క్ అని ఏం ఫిక్స్ కాలేదు. నాకు వచ్చిన ప్రతి ఆపర్చునిటీని నాకు టైం ఉంటే ఖచ్చితంగా దాన్ని పెడుతున్నాను. మూవీస్ లో లిరిక్స్ రాయడంతో పాటు విఎఫ్ఎక్స్ ఇలా మూవీస్ లోనే డిఫరెంట్ కలర్. ఓకే, అలానే బ్రో ఇప్పుడు నీ డ్రాయింగ్ విషయానికి వస్తే ఇన్స్టాగ్రామ్ లో ఒకటి వివచ్చన్ ట్రెండ్ అవుతుంది, డ్రాయింగ్ చేసింది లైవ్ గా ఒక మ్యారేజ్ లో నాది ఇక్కడ. యాక్చువల్గా మీరు చూసిన వీడియో వచ్చి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మన గట్కేసర్లో. ఓకే, అక్కడ స్టూడెంట్స్ కాల్ చేశారు నాకు, ఇట్లా మా కాలేజ్లో స్టాల్స్ పెడుతున్నాము, ఈ క్యారికేచర్ డ్రాయింగ్ నేను చేసే ఆర్ట్ ఫామ్ని క్యారికేచర్ అంటారు. ఓకే, వ్యంగ్య చిత్రాలు అంటారు తెలుగులో వ్యంగ్య చిత్రాలు అంటారు. ఇట్లా ఉంది, మీరు వచ్చి చేస్తే బాగుంటుంది అని చెప్పారు. నాకు మనీ పరంగా నాకు అదేం పెద్ద ప్లస్ ఏం కాదు. ఓకే, కానీ నాకు వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. నాకు చాలా మంచి వీడియోస్ తీసి పెట్టినారు, మంచి చాలా కాంటాక్ట్స్ వచ్చాయి నాకు. ఆ వీడియోస్ ద్వారా ఇప్పుడు మాకు ఇంటర్వ్యూ వచ్చింది. నేను ఆ రోజే చెప్పినాను, బ్రదర్ నీకు ఆయన అడిగినుండే స్టూడెంట్స్, మీకు మనీ పరంగా దీనికి మీకు ఎక్కువ ప్లస్ అవ్వట్లేదు కదా దీనికి, మరి ఎందుకు చేస్తున్నారు అని ఆ రోజే అడిగారు. నేను చేసేటప్పుడు లేదు బ్రదర్, నాకు గట్ ఫీలింగ్ చెప్తుంది, నేను ఇక్కడ డ్రాయింగ్ వేయడం వల్ల నాకు ప్లస్ అవుతుంది, ఈ మనీ పరంగా కాకుండా ఏదో ఒక విధంగా నాకు ప్లస్ అవుతుంది అని నా ఫీలింగ్ అయితే నాకు ఉంది అని చేసి ఆ రోజు నేను వాళ్ళకి చెప్పినాను. ఇప్పుడు నేను వాళ్ళకి ఈ వీడియో చూపిస్తాను, ఈ వీడియో కోసమే ఆ రోజు నేను అలా చెప్పి ఉంటాను అని. ఇప్పుడు బ్రో అక్కడ లైవ్ లో మీరు ఎన్ని డ్రాయింగ్స్ వేశారు? యాక్చువల్గా నేను ఆ రోజు ఆ ఈవెంట్ వచ్చేసి 3 days
3 days 3 days అంటే మొత్తం అక్కడనే 3 days ఇక్కడ ఒక్క డ్రాయింగ్ వచ్చి ఒక 3 to 5 minutes పడుతుంది అంతే. అంతేనా? అంతే 3 to 5 minutes సింపుల్ వేయడం. సింపుల్ స్కెచ్. ఓకే, స్కెచ్ స్కెచ్ ఇప్పుడు కొంచెం హార్డ్ గా కలర్స్ యాడ్ చేయాలంటే ఎంత ఇక అది టైం పడుతుంది, ఒక 2-3 hours. ఓకే, 1 day, నెలలు సంవత్సరాలు వేసే డ్రాయింగ్స్ కూడా ఉంటాయి, అంటే పెద్దవి ఇంకా. ఓకే, మీరు అక్కడ వేసారు కదా డ్రాయింగ్, దాంతో మీరు మాకు ఇప్పుడు ఇంటర్వ్యూకి అప్రోచ్ అయ్యారు. అంటే నేను ఏమనుకుంటా అంటే బ్రదర్, నేను డ్రాయింగ్ ని ఎట్లా ట్రీట్ చేస్తా అంటే, ఇప్పుడు నాకు వేరే ఏమైతే స్కిల్స్ లేకపోతే స్కిల్స్ కూడా కాదు, ఇంట్రెస్ట్ అవి వచ్చి నా ఫ్రెండ్స్, డ్రాయింగ్ వచ్చేసి నా ఇంటి మనిషి. ఓకే, డ్రాయింగ్ దీన్ని నేను చూస్ చేసుకోలేదు. ఓకే, అదే నేను చూస్ చేసుకున్నాను. ఇప్పుడు మన పేరెంట్స్ ని మనం చూస్ చేసుకోం. అవును, అట్లా డ్రాయింగ్ ని కూడా నేను చూస్ చేసుకోలేదు, అది డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, ఫ్రెండ్స్ ని మనం చూస్ చేసుకుంటాం. అవును, ఇతను నా ఫ్రెండ్ కావాలి, అట్లా వాట్ ఎవర్ లిరిక్ రైటింగ్, ఫిల్మ్ మేకింగ్ సైడ్, విఎఫ్ఎక్స్ ఇవి నేను చూస్ చేసుకున్నా. ఓకే, డ్రాయింగ్ ని నేను అసలు చూస్ చేసుకోవాలి. నేను నా పేరెంట్స్ ని నేను చూస్ చేసుకున్నట్టు ఓకే డ్రాయింగ్ ని కూడా నేను చూస్ చేసుకోవాలి, అది బై డిఫాల్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు మీరు జాబ్ మానేసినప్పుడు, అదే విఎఫ్ఎక్స్ జాబ్ మానేసినప్పుడు మీ పేరెంట్స్ ఏమనలేరా? నువ్వు జాబ్ ఎందులో ఒక దాంట్లో, ఇప్పుడు ఏ పేరెంట్స్ అయినా బ్రో, ఇప్పుడున్న యూత్కి కానీ మీకు కానీ ఎవరికైనా ఏమనంటే, ఒక జాబ్ చేసి మానేసిన తర్వాత నువ్వు ఒక్క దాంట్లో కరెక్ట్ ఉండవు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు, నీ లైఫ్ గోల్ ఏందని అడిగే ఉంటారు నిన్ను కూడా చాలా. ఇన్ఫాక్ట్ జాబ్ మానేమని మా డాడీ నాకు చెప్పిండు. ఓకే, ఎందుకు బ్రో? ఎందుకంటే 24 hours జాబ్, నిద్ర లేదు, హెల్త్ లేదు, ఏం లేదు. అంటే విఎఫ్ఎక్స్ అంటే 24 hours ఉంటుందా? విఎఫ్ఎక్స్ కాదు, మేము చేసింది విఎఫ్ఎక్స్ అంటే కొత్త టెక్నాలజీ రీసెర్చ్ డిపార్ట్మెంట్ కదా. ఓకే, రీసెర్చ్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు కరోనాకి మందు కనిపెట్టే సైంటిస్టులు పడుకోరు. అవును, 24 hours వాళ్ళు మందు కనబెట్టే, ఎంత దీని మందు కనబెడితే అంత మంచిది. ఓకే, అట్లా మా విఎఫ్ఎక్స్లో ఒక సెగ్మెంట్ ఇది. దీంట్లో రెవెన్యూ రాదు, డబ్బులు సరిగా రావు, కానీ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాలి రీసెర్చ్. ఎందుకో ఓకే అయితే చేసుకోవడానికి చాలా మంది ఉన్నారు. ఓకే, ఇన్ కేస్ సక్సెస్ అయితే మేము మా ఫుల్ ఆన్ ఇచ్చేసినాం. ఓకే, నిద్ర మానేసినాం, హెల్త్, ఫుడ్ అన్ని పక్కకు పెట్టి 24 hours వర్క్ చేసినాం మేము, ఫుల్ దాని మీదనే. దానివల్ల చాలా ఎఫెక్ట్ అయిపోయింది మాకు. ఇప్పుడు నిద్ర, ఫుడ్, హెల్త్ ఇవే కదా చాలా ఇంపార్టెంట్. ఇవి మా డాడీ వచ్చి చెప్పిండు, ఇంతగానం కష్టపడి అది చేయాల్సిన అవసరం ఏముంది, జాబ్ అంటే ఒక జాబ్ లాగా ఉండాలి అని మా డాడీ చెప్పేటాడు. లేదు డాడీ, ఇది నార్మల్ జాబ్ కాదు, ఇది సక్సెస్ అయితే మనం చాలా మారుతుందని నేను కూడా చెప్పేటోని. ఓకే, ఓవర్ ద పీరియడ్ నాకు అర్థమైంది, నా చేతిలో ఉన్నది ఇంతే, పెట్టుబడి అయితే నా చేతిలో లేదు, పెద్ద హీరో డేట్లు అయితే నా చేతిలో లేవు, ఈ చేతిలో లేని దాని గురించి నేను చాలా ఎక్కువ కష్టపడి నా హెల్త్, నా వాట్ ఎవర్ నిద్ర, ఫుడ్ ఇవన్నీ మానేస్తున్నాను. ఓకే, కాదు ఇది చాలు, రీసెర్చ్ చేసిన చాలు, నేర్చుకుంది చాలు, వెయిట్ చేద్దాం. కొన్నిసార్లు వెయిట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడైతే ప్రస్తుతం వెయిట్ చేస్తున్నాం, ఎవరైనా హీరో కానీ, ఎవరైనా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కానీ, ఓకే, మేము ఇన్ని రోజులు చేసిన వర్క్ చూసి దీన్ని ప్రాపర్గా ముందు తీసుకోవడానికి ముందుకు వస్తారేమో అని వెయిట్ చేస్తున్నాం. కొన్నిసార్లు మనం వెయిట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నీ లైఫ్లో నువ్వు బాధపడ్డ విషయం ఏదైనా ఉందా బ్రో? సాడ్ బాధపడ్డ విషయం అంటే నాకు ఇంద్ర లైఫ్ ఇట్లా అయిపోయింది, అన్ని అది చేసినా ఇది చేసినా కానీ ఒక్క జాబ్ ప్రాపర్ లేదు అని. బ్రదర్ ఖచ్చితంగా, యాక్చువల్గా స్టార్టింగ్ బాధపడ్డా నేను. ఓకే, ఏంది అసలు ఏది చేసినా వర్కౌట్ అయితే లేదు, అన్ని ముందుకు పోతున్నాయి మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి, ముందుకు పోతున్నాయి రిటర్న్ వస్తున్నాయి అని చాలా బాధపడ్డా స్టార్టింగ్లో. తర్వాత అర్థమైంది ఏంటంటే, ఓకే కనీసం అవి జరగడం వల్ల నేను జాబ్ అనే మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చిన. ఓకే, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లేకపోతే బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్కి తీసుకొచ్చింది నన్ను. స్టార్టింగ్ నన్ను ఏదైనా మనం స్టార్టింగ్ కష్టపెడుతుంది, బాధ పెడుతుంది అనేసి అనుకుంటాం, కానీ తర్వాత అదే మనకి మేలు చేస్తుంది. ఓకే, ఫస్ట్ బాధ పెడుతుంది అనేసి మనం దాన్ని నెగిటివ్ తీసుకోవచ్చు. అవును, అది చాలా పాజిటివ్. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఫస్ట్ బాధపడ్డా, చాలా బాధపడ్డా, ఏంది ఇట్లా అవుతుంది, ముందుకు కదులుతలేదు, అక్కడక్కడే తిరుగుతుంది నా లైఫ్. తర్వాత అర్థమైంది, ఓకే ఫస్ట్ బాధ పెడుతుంది, అదే తర్వాత మళ్ళీ మనకు దారి చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు బ్రో? మళ్ళీ డ్రాయింగేనా? ప్రజెంట్ అయితే వెయిట్ చేస్తున్నాం, నేను మా టీం వెయిట్ చేస్తున్నాం ఆపర్చునిటీ కోసం. ఓకే, ఇంకోటి డ్రాయింగ్. నాకు అర్థమైంది ఏంటంటే, నా లైఫ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో డ్రాయింగ్ మళ్ళీ అక్కడికే తీసుకొచ్చింది. ఏదైతే మీరు చిన్న ఉన్నప్పుడు డ్రాయింగ్ మొదలు పెట్టారో, ఆ డ్రాయింగ్ తర్వాత ఈ మూవీ ఫీల్డ్ కానీ, డైరెక్షన్ టీమ్ కానీ, ఈ లిరిక్ రైటర్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ ఇవన్నీ వేసి ఇప్పుడు మళ్ళీ సర్కిల్ ఆఫ్ లైఫ్ లాగా డ్రాయింగ్ దగ్గరకు వచ్చింది. నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఫ్యూచర్లో నేను ఏది చేసినా సరే దీన్ని మాత్రం ఆపొద్దు. ఓకే,
ఫ్యూచర్లో నేను ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా సరే, నేను రకరకాల ఏం చేసినా సరే నా లైఫ్లో దీన్ని మాత్రం వదిలిపెట్టదు. ఎందుకంటే నాకు ఇది బ్యాడ్ సిచ్యువేషన్లో ఇప్పుడు నాకు పాకెట్ మనీ అమౌంట్ కూడా తీసుకొస్తుంది. అంటే ఇప్పుడు చెప్పాలంటే నాకు ఇంత జరిగిన తర్వాత నాకు నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాదు టైం ఇది. ఈ టైంలో నాకు ఫుడ్ పెడుతుంది, నాకు ఒక జీవనాధారం అయింది డ్రాయింగ్. దీన్ని మాత్రం అసలు వదిలిపెట్టు. నేను లైఫ్లో ఏది చేసినా సరే దీన్ని మాత్రం వదిలిపెట్టొద్దు అనేది మాత్రం అర్థమైపోయింది. అది నా చాయిస్ కూడా కాదు, అది బై డిఫాల్ట్ అది ఉండాల్సిందే. ఓకే బ్రో, ఇప్పుడు మీరు ఏదన్నా ఈవెంట్స్ కానీ ఇప్పుడు జరుగుతాయి కదా బ్రో, ఏమన్నా ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా, అందులో పార్టిసిపేట్ చేయడం కానీ అందులో గెలవడం కానీ ఏమన్నా చేశారా మీరు అలా డ్రాయింగ్ సంబంధించి? నా చిన్నప్పుడు స్కూల్లో నేవీ కాంపిటీషన్ అని పెట్టారు. నేవీ, ఓకే. అంటే సముద్రం సంబంధించిన పోలీసులు అనుకుంటా వాళ్ళు. ఓకే. వాళ్ళు ఒక కాంపిటీషన్ పెట్టారు, వాళ్ళు ఒక ప్యాడ్ అని ఒక కాంపిటీషన్ పెట్టారు. దాంట్లో ఏం గెలవలే నేను. ఓకే, అప్పుడు ప్యాడే గొప్పలేండి. వాళ్ళు ప్యాడ్ ఇచ్చారు, నాకు స్కెచెస్ ఇచ్చారు, మెటీరియల్స్ అన్ని ఇచ్చారు. ఓకే. అక్కడ డ్రాయింగ్ చేసాను, అదే కాంపిటీషన్. ఓకే. నా బిగ్గెస్ట్ కాంపిటీషన్ వచ్చి మా కాలేజ్లో ఎంట్రన్స్ ఎగ్జామ్. ఓకే. ఓకే. మా కాలేజ్లో ఎట్లా అంటే నీకు ఎంట్రన్స్లో సీట్ వస్తేనే నువ్వు కాలేజ్ జాయిన్ కావచ్చు. ఓకే. నీకు ఎంత పెద్ద పొలిటికల్ సపోర్ట్ ఉన్నా సరే, నీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే, కాలేజ్లో నీకు ర్యాంక్ వస్తేనే కాలేజ్లో తీసుకుంటారు. ఓకే. ఈ డ్రాయింగ్ సంబంధించింది? డ్రాయింగ్ సంబంధించింది. ఓకే. ఏ ర్యాంక్ వచ్చింది బ్రో? నాకు ఒక 2000 మంది రాశారు, నాకు ఒక 40 ర్యాంక్ వచ్చింది. 40 ర్యాంక్ వచ్చింది. బాగానే వచ్చింది కదా. యాక్చువల్గా నాకు ఒక 200-300 వస్తే చాలు, నా కాలేజ్లో జాయిన్ అయితే చాలు అనుకున్నా. కానీ మంచి ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ రావడం వల్ల నేను ఏదైనా చూస్ చేసుకోవచ్చు అక్కడ కాలేజ్లో. అట్లా కాలేజ్లో అయితే నా బిగ్గెస్ట్ కాంపిటీషన్ అదే. ఓకే. యాక్చువల్గా అప్పుడు కష్టపడినట్టు మళ్ళీ ఇప్పుడు కష్టపడాలి. నేను ఆ ఎగ్జామ్కి కష్టపడినట్టు ఇప్పుడు కష్టపడాలి. ఇప్పుడు బ్రో ఏదైనా మ్యారేజ్లో కానీ ఏదైనా ఫంక్షన్లో కానీ ఇప్పుడు వేసారు మీరు, చాలానే వేసారు, చాలా చూసారు మీ డ్రాయింగ్స్. వాళ్ళు కాంటాక్ట్ అవుతారా లేదంటే ఎలాగ అసలు అది? ఇప్పుడు నార్మల్గా ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉంటారు. ఓకే. బేసిక్గా ఇట్లా మ్యారేజ్లో కూడా డ్రాయింగ్ ఎక్కువ ఎవరు వేయించుకోరు, ఎవరైనా రిచ్ కిడ్సే వేయించుకుంటారు, రిచ్గా ఉన్న వాళ్ళే. ఈ డ్రాయింగ్ స్పెషాలిటీ ఏంటంటే బ్రదర్, క్యారికేచర్ డ్రాయింగ్. క్యారికేచర్, ఓకే. ఈ ఆర్ట్ ఫామ్ వచ్చేసి క్యారికేచర్ అంటారు. మీరు ఎలా ఉన్నారో యాజ్ ఇట్ ఈస్ వేయడం పోర్ట్రేట్. అవును. మిమ్మల్ని మీలా కాకుండా వేరే రకంగా కూడా వేసినాక కూడా అది మీలాగానే కనిపించడం. ఒకవేళ కామెడీగా మీరు కామెడీగా, నాకు కామెడీ అంటే కూడా ఇష్టం. ఓకే. నాకు నచ్చిన ఎలిమెంట్ కామెడీ, డ్రాయింగ్. ఈ రెండు ఎక్కడ కలుస్తున్నాయి అంటే క్యారికేచర్లో కలుస్తున్నాయి. క్యారికేచర్లో కాబట్టి నాకు అది చాలా, నాకు అసలు ఇది వర్క్ చేసినట్టే అనిపించదు. ఓకే. ఎన్ని రోజులు చేసిన విఎఫ్ఎక్స్ కానీ అదంతా జాబ్ వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే. ఇది అసలు నాకు వర్క్ చేసినట్టు అనిపిస్తుంది. చాలా నాకు ఇది ఒక ఆడుకున్నట్టు అనిపిస్తుంది, ఒక గేమ్ లాగా అనిపిస్తుంది నాకు ఇది. అంటే ఇప్పుడు ఒక మ్యారేజ్ కోయి కానీ ఒక ఈవెంట్ కోయి కానీ మీరు డ్రాయింగ్ వేస్తారు కదా, అక్కడ ఎంత టైం తీసుకుంటారు? అంటే ఇప్పుడు ఈ మార్నింగ్ వెళ్ళి ఇంతవరకు చేయాలని చెప్తారా? నార్మల్గా అయితే ఒక 3 to 4 hours సెషన్ ఉంటుంది. ఓకే. ఆ 3 to 4 hours సెషన్లో ఒక్క డ్రాయింగ్ వచ్చి 3 to 5 minutesలో వేయాలి. ఒక 35 డ్రాయింగ్స్ అవుతాయి, 40 డ్రాయింగ్స్ అవుతాయి, అలా జరుగుతుంటుంది. డ్రాయింగ్ ఇంత ఉంటుందా లేదంటే అమౌంట్, లేదంటే 4 hours ఉంటుందా బ్రో మీకు ఆ మ్యారేజ్? నార్మల్గా అయితే పెద్ద పెద్ద ఫంక్షన్స్కి అయితే నేను ఒక్కనే వెళ్ళాను, నేను నా టీం ఉన్నారు. ఇప్పుడు సేమ్ నా డ్రాయింగ్ ఎలా ఉందో సేమ్ అలాగే వేసేవాళ్ళు, సేమ్ ఇదే ఆర్ట్ వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. ఈవెంట్ బట్టి ఎంతమంది వెళ్ళాలి, ఒక్కరిని వెళ్ళిపోతే సరిపోతుందా లేకపోతే ఇంకా 2-3 తీసుకెళ్ళాలా, వాళ్ళ బడ్జెట్ బట్టి. ఓకే. మీరే హెడ్ ఈవెంట్గా అక్కడ? మీరు ఏదన్నా టీం ఉందని చెప్పారు. అవునవును. మీరే హెడ్? అట్లేం లేదు. ఓకే. ఆల్ ఆర్ ఈక్వల్. ఓకే. ఎవరికి వస్తే వాళ్ళు చెప్తారు, నాకు వస్తే వాళ్ళకి చెప్తాను. ఓకే. నేను పర్సనల్గా దీని ఒక బ్రాండ్ లాగా అయితే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. అట్లా ఇప్పుడు డ్రాయింగ్ వేస్తారు, లైవ్గా డ్రాయింగ్స్ చాలానే వేస్తారు. ఇప్పుడు లైవ్గా డ్రాయింగ్ వేసి చూపిస్తారా బ్రో? ఖచ్చితంగా. మీ సెటప్ అయితే వచ్చేసింది, అంటే మీ ఆయుధం అయితే వచ్చేసింది. ఎవరిది అయిపోతున్నావు బ్రో ఇప్పుడు లైవ్గా ఫోటో? ఎవరిదే ఎందుకు, నీదే వేద్దాం. అంటే నాదేనా? అంటే కామెడీగా ఈ ఫేస్ చాలా బాగా సెట్ అవుతుంది. ఓకే బ్రో, సార్ వేయండి సార్ చూద్దాం లైవ్గా ఎలా వేస్తారు ఏం కదా.
సీనియర్ ఎన్టీఆర్ లేకపోతే రాజశేఖర్ రెడ్డి వీళ్ళ కార్టూన్స్ వచ్చేటి వికట కవి అని మనకి చిన్నప్పుడు వచ్చేది ఒకటి. అవునవును. దాంట్లో బొమ్మలు ఇప్పటికీ మోడీ వాళ్ళవి వీళ్ళవి కామెడీ వీడియోస్ వస్తుంటాయి కదా. అవును, ఫేస్ మొత్తం చింతేసి దవడ మొత్తం చిన్నగా వేస్తారు. అవును, ఇప్పటికి వస్తున్నాయి, సండే బుక్ లో కూడా ఇప్పటికి వస్తుంటాయి. సేమ్ ఆ టైప్ అనమాట. ఆ టైప్ నేను మీ డ్రాయింగ్ వేస్తున్నా. ఓకే, అంటే కామెడీగా కార్టూన్ లాగా. కామెడీగా ఇప్పుడు మా చోటా భీము లైక్ అలాగనా? అంతే, చోటా భీమ్ ఆ టైప్. ఒకవేళ మీ మీద కార్టూన్ తీయాలనుకుంటారు ఎవరైనా, ఓకే, అది ఈ రకంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ డ్రాయింగ్ చేస్తారు కదా వాళ్ళు కూడా. ఇప్పుడు మిస్టర్ బీన్ సిరీస్ వస్తుంది, మీకు ఐడియా ఉందా? మిస్టర్ క్వీన్ పోగోలో మిస్టర్ బీన్ సిరీస్ వస్తుంది. పోగో ఛానల్ ఐడియా ఉంది, తెలుసు తెలుసు. అది బొమ్మ కార్టూన్ ఆయన లాగా ఉండదు. ఓకే, నిజంగా ఆయన అంత చిన్నగా ఉండడు, అంత పెద్ద తలకాయ ఆయనకు ఉండదు. కానీ క్రియేటివిటీ యూజ్ చేసి మీరు ఒక చోటా భీమ్ అయితే ఓకే మీరు టీవీలో వచ్చే సిరీస్లో మీరు వస్తే ఎట్లుంటారు అని ఊహించి అంటే వాళ్ళనుకుంటా ఫస్ట్ ఒక వ్యక్తిని ఫస్ట్ కార్టూన్ లాగా ఇతన్ని గీసి ఎలా ఉంటుందని ఫస్ట్ మిమ్మల్ని కూడా అప్చోర్ అవుతారా బ్రో? మిమ్మల్ని కూడా అప్రోచ్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మూవీలో మనకి భలే భలే మొగాడు సినిమాలో ఒక దగ్గర వస్తుంది నానిది డ్రాయింగ్, షాక్ అవుతాడు. ఓకే, అప్పుడు ఈ డ్రాయింగ్ చెప్పాలంటే మన పాత మూవీ టైటిల్స్ లో ఈ డ్రాయింగ్ చాలా వాడేటోళ్ళు. ఒకటి మన యూట్యూబ్లో కామెడీ వీడియోస్ వస్తాయి కదా, దాంట్లో ఫస్ట్ ఇంట్రో కోసం ఆలీ, వేణుమాధవ్ ఇలాంటి పెద్ద పెద్ద కమెడియన్స్ కార్టూన్ క్యారికేచర్స్ వస్తాయి కదా, లైక్ జబర్దస్త్ లో ఇంట్రోలో వాళ్ళ పెద్ద పెద్ద తలకాయలతో వస్తాయి కదా. ఇట్లా అని మాలాంటి ఆర్టిస్ట్లే చేసి ఉంటారు అవన్నీ. మీరు గీసిస్తేనే వాళ్ళు అక్కడ గీస్తే మేము అక్కడ పెట్టుకుంటారు అన్నమాట. ఓకే, అంటే డ్రాయింగ్ లో కూడా చాలా ఉన్నాయి, కార్టూన్స్ లో కూడా. ఇది ఒక ఆర్ట్ ఫామ్. ఓకే, నేను ఇదే ఆర్ట్ ఫామ్ ని లైవ్ లో ఎన్ని రకాలు చేయొచ్చు. ఓకే, లైవ్ లో ఇప్పుడు ప్రజెంట్ లైవ్ లో మనకి చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే, మనకి మన తెలుగు స్టేట్స్ లో. అవునవును, దీన్ని ఎంత దూరం తీసుకోవచ్చు. ఇప్పుడు మన తెలుగు స్టేట్ లో, మన ఆంధ్ర గానీ మన తెలంగాణలో గానీ అసలు డ్రాయింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ చూపారు, దీనిపైన ఏం అమౌంట్ రాదని చెప్పి, అసలు లైఫ్ ఉండదని చెప్పి అసలు చూపెట్టారు. నేను ఎవరో ఒకరు దీంట్లో బాగా డబ్బులు సంపాదించి ఎగ్జాంపుల్ లాగా సెట్ అవుతే ఖచ్చితంగా అందరూ ముందుకు వస్తారు బ్రదర్. నేను ఈ ఫీల్డ్ లో చాలా డబ్బులు సంపాదించి నేను అట్లా ఎగ్జాంపుల్ సెట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే దీంట్లో కూడా డబ్బులు ఉంటాయి అని చాలా మందికి తెలియదు. అయిందా బ్రో? ఎప్పుడెప్పుడు చూడాలా అనిపిస్తుంది నాకు. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, ఈ ఫేస్ ఎప్పుడో అయిపోయింది. ఓకే, మరి ఇంకా జస్ట్ ఏంటంటే ఓవరాల్ గా బాడీ కూడా వేస్తున్నావు అన్నమాట. అంటే నేను నిలబడితే ఎట్లా ఉంటాను అలా నాకు కూర్చుంటాను. చూడాలి, ఇది సస్పెన్స్ ఆర్ట్. ఒక మూవీకి సస్పెన్స్ పెట్టారు లాస్ట్ లో. ఇప్పుడు మన పుష్ప 3కి సస్పెన్స్ పెట్టారు చూడు లాస్ట్. అట్లా ఏంటంటే ఈ ఆర్ట్ మెయిన్ వచ్చేసి ఫేస్ ఒక్కటే కాదు. ఓకే, ఫేస్ తో పాటు నువ్వు ఏదైనా మెమొరీ ఇవ్వాలి వాళ్ళకి. ఓకే, ఏదైనా స్టోరీ, ప్రతిదానికి ఒక స్టోరీ. అంటే ఒక ఆర్ట్ ని చూస్తే, ఒక డ్రాయింగ్ ని చూస్తే ఏదైనా ఒకటి వాళ్ళకి క్లిక్ కావాలి అలానా? స్టోరీ. ఓకే, స్టోరీ ఎట్లా అంటే ఇప్పుడు ఓన్లీ బొమ్మ కాదు, ఆ బొమ్మలో ఒక స్టోరీ ఉండాలి. ఓకే, లేకపోతే ఒక మనిషి ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళని నేను అలా ప్రొఫెషన్ అడుగుతుంటాను అన్నమాట. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? ఆయన ఒక యాంకర్ అయితే మీలాగా నాలాగా మైక్ పట్టుకున్నట్టు, లేకపోతే ఆయన ఒక ఫిషర్ మ్యాన్ అయితే చేపలు పడుతున్నట్టు. ఓకే, వాళ్ళ పర్సనాలిటీ డ్రాయింగ్ లో యాడ్ చేయడానికి ట్రై చేస్తుంటాను అన్నమాట. గ్రేట్ బ్రో. అది వాళ్ళకి మెమొరీ ఉంటది. ఫేస్ అంటే జస్ట్ ఫేస్ అనేది. నాకు ఒక క్లూ అయితే దొరికేసింది. ఆల్రెడీ చెప్పేసిన, నేను యాంకర్ కదా, నాకు యాంకర్ టైప్ ఫోటో అయితే తీసి డ్రాయింగ్ చేస్తున్నాడు బ్రో. క్రేజీ సాయి అని రాయమంటావా? ఏం రాయమంటావా? క్రేజీ సాయి అని రాయండి బ్రో. అంటే నేమ్ కూడా బ్రో? పేరు రాస్తాం నార్మల్ గా ఈ ఆర్ట్ లో మాత్రం. ఓకే, క్రేజీ సాయి ఆర్ యాంకర్ సాయి రెండు ఒకటే కానీ నార్మల్ గా ఇక్కడ డ్రాయింగ్స్ వేయించుకొని మా దగ్గర పెట్టి వెళ్ళిపోతుంటారు ఫంక్షన్స్. అవునవును, రిటర్న్ వచ్చి తీసుకున్నప్పుడు పేరు కావాలి కదా, అలా పేర్లు చూసుకొని వెళ్తారు అన్నమాట. ఓకే, డ్రాయింగ్ అయితే అయిపోయింది, నార్మల్గా చిన్న ఫినిషింగ్ టచ్ మాత్రం ఉంది. వీటికి పెద్ద పెద్ద రిచ్ ఎవరైతే ఎక్కువ రిచ్ అమౌంట్ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద ఇంట్లో వాళ్ళు కూడా పెట్టుకుంటారు ఇలాంటి పెయింటింగ్స్. ఏంటంటే ఇక మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ పెయింటింగ్స్ ఎందుకు, గోడ బొక్క
నేను ఆ సెక్షన్ కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాను బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు ఇది నార్మల్గా ఎట్లా అంటే నార్మల్ పెళ్లిలో మాత్రం నార్మల్ వెడ్డింగ్స్లో ఇవన్నీ పెట్టుకోరు. అవును, పెళ్లి ఘనంగా చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అవును. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో. కానీ నేను అక్కడికి కూడా దీన్ని తీసుకెళ్ళాలి. ఓకే, అంటే మనీ పరంగా కాకుండా వా సెక్షన్ వరకు నార్మల్ అన్ని సెక్షన్స్ కవర్ అయ్యే ఆర్ట్ ఫామ్స్. అంటే దీంట్లో కూడా తక్కువ ఖర్చులో అయ్యేటివి కొన్ని ఉంటాయి. ఓకే, ఎవరైనా అఫోర్డ్ చేసేటివి. అంటే దీన్ని ఒక ప్రొఫెషన్ లాగా, ఒక బిజినెస్ లాగా ట్రీట్ చేసి ఎవరు ఇంకా ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఓకే, మీరు ఎవరొకరు ఒక స్టోర్ పెట్టి ఇలానే మీరు డ్రాయింగ్స్ చేస్తుంటారు కదా, డ్రాయింగ్స్ చేసి దాన్ని ఫ్రేమింగ్ చేసి వాళ్ళు ఇస్తే అలానే అలా చేసి అలా కూడా ఒకసారి ట్రై చేయాలి మీరు. ఓకే, సస్పెన్స్. బా ఎలా ఉంది చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అంటే నేను నిలబడి మైక్ పట్టుకుంటే ఎలా ఉంటున్నా, బిల్డింగ్స్ ఆపరు పక్కకు. బిల్డింగ్స్ సూపర్ బ్రో. అంటే హెయిర్ స్పైక్ లేపినా కదా, అది కామెడీగా. ఓకే బ్రో, బాగుంది. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో మీరైతే కామెంట్ చేయండి. నా ఫోటో అంటే మీసాలు ఎందుకు వస్తాయని మొన్న టెన్షన్ పడ్డా, మొన్న మస్తు భయపడ్డా, ఇప్పుడు మీసాలు. ఓకే, సూపర్ బ్రో. లైవ్గా 5 minutes ఏమో తీసుకురా, అంటే 4-5 minutes బాగా వచ్చింది. ఓకే, నిజంగా సూపర్ బ్రో. ఇది ఫ్రేమింగ్ చేసుకొని అక్కడ పెట్టుకుంటే, ఇంట్లో పెట్టుకుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. డ్రాయింగ్ మాత్రం సూపర్గా వేసిర్రు, ఒక టాయ్ లాగా. నేను నవ్వుతే ఎలా ఉంటా నా కామెడీగా అయితే వేసిర్రు, కానీ ఇట్లా డ్రాయింగ్ అయితే చాలా సూపర్ ఉంది. ఇప్పుడు డ్రాయింగ్ వేసే వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తారు. అంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ డ్రాయింగ్ వేస్తావు, ఏడ సక్సెస్ అవుతావు, అసలు అమౌంట్ ఏడొస్తుందని. మీ డాడీని కూడా చాలామంది మన ఫ్యామిలీలో రిలేషన్షిప్ వాళ్ళు మస్తు అనే ఉంటారు. ఇలా ఎందుకు బ్రో మరి డ్రాయింగ్ ఇలా వేసారు కరెక్టే, కానీ అమౌంట్ రావు అందులో నుంచి, ఒక సైడ్ నుంచి బ్యాడ్ వర్డ్స్ వస్తాయి. బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలాగైనా నేను దీన్ని సర్కిల్ ఆఫ్ లైఫ్ లాగా డ్రాయింగ్తో స్టార్ట్ అయ్యి మధ్యలో ఎన్నో చేసి మళ్ళీ డ్రాయింగ్ సైడ్ వచ్చినాను. డ్రాయింగ్తో డబ్బులు సంపాదించి డ్రాయింగ్కి వాల్యూ తెచ్చే వర్క్ అయితే నేను చేసి చూపించగలను. దీనికి మాటలతో నేను ఆన్సర్ ఏం చెప్పలేను. ఓకే, ఖచ్చితంగా నేను దీన్ని సీరియస్గా తీసుకెళ్ళి దీంట్లో కూడా వాల్యూ ఉంది. మనీ అనేదే వాల్యూ కాదు, దీనికి కూడా ఒక మంచి ఆల్రెడీ మాకు చాలా వాల్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనుకుంటే ఒక వాల్యుబుల్ పర్సన్స్తోని నేను దీన్ని కంపేర్ చేసి చెప్తాను. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ సెన్సేషన్ పుష్ప 2. అవును, పుష్ప 2. అల్లు అర్జున్ గారు, ఆయన ఆర్టిస్టే. ఓకే, ఆర్టిస్టే. ఆయన ఆర్టిస్టే, అంటే డ్రాయింగ్ సెషన్, ఆయనకి డ్రాయింగ్ నేర్పించింది డైరెక్టర్ మారుతి. ఓకే, మన కమెడియన్ సునీల్ గారు చూసుకుంటే వాళ్ళు ఆర్టిస్టే. సునీల్ అన్న. ఇప్పుడు బాపు రమణ అనుకుంటారు డైరెక్టర్, వాళ్ళు డ్రాయింగే. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మోస్ట్ సెన్సేషన్ మంచు మనోజ్ గారు. ఓకే, మంచు మనోజ్. ఆయన ఇన్ రోల్ మూవీస్ చేయలేదు, ఆయన డ్రాయింగ్ చేసుకుంటేనే నేను లైఫ్ ఫస్ట్ మూవీ చేయకముందు అంటే స్టార్టింగ్ మూవీస్ చేసిండు, మనకు తెలిసిందే మన చిన్నప్పుడు. మధ్యలో గ్యాప్ తీసుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ గ్యాప్ లో ఆయన నేను రీసెంట్ గా చూసిన. అవును, రీసెంట్ గా కూడా మంచు మనోజ్ గారు ఏదైతే సెకండ్ మ్యారేజ్ అయిందో, సెకండ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా డ్రాయింగ్ షాప్ పెట్టిండు, ఒక డ్రాయింగ్. ఆయన కూడా ఆర్టిస్టే. నేను ప్రజెంట్ వీళ్ళ పేర్లు ఎందుకు చెప్తున్నానంటే ఇంత పెద్ద పెద్ద మనుషులు వాల్యూ ఇస్తున్న స్కిల్ ఇది. ఓకే, మన నార్మల్ జనాలకి వాల్యూ తెలియకపోవచ్చు, కానీ ఇంత పెద్ద పెద్ద మనుషులు వాల్యూ ఇస్తారంటే ఏదో ఉంది అని అనుకుంటారని వాళ్ళ పేర్లు తీయాల్సి వస్తుంది. ఎందుకంటే అంతెందుకు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆయన కెరియర్ డ్రాయింగ్తోనే స్టార్ట్ అయింది. డ్రాయింగ్స్ తోటే ఆయన ఇట్లా న్యూస్ పేపర్లో కార్టూన్స్ వేసి డ్రాయింగ్స్తోని వాళ్ళందరూ చాలా వాల్యూ ఇస్తారు. వాళ్ళందరూ వాల్యూ ఇస్తున్నప్పుడు మనం కూడా దీంట్లో ఖచ్చితంగా వాల్యూ ఉందని అందరికీ అర్థమవుతుందని నేను వాళ్ళ పేర్లు మంచిగా అందరికి అర్థమయ్యేలాగా ఒక మంచి ఎగ్జాంపుల్ అయితే చెప్పినావు బ్రో. ఫైనల్ గా ఇప్పుడు ఉన్న యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నాను? నేను చెప్పేది ఒకటే బ్రదర్, నేను మెసేజ్ లాంటివి కానీ ఏమి ఇవ్వలేను. లైఫ్లో ఖచ్చితంగా రిస్కులు అయితే తీసుకోవాలి, ఎందుకంటే ఒక మెట్టు పైకి ఎక్కాలి. చెప్పాలంటే ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యే ఉద్దేశం ఏంటంటే మొదటి అడుగు వేసేటప్పుడే చాలా కష్టం ఉంటుంది, తర్వాత నుంచి అది వేరే స్టోరీ. నాది ఇంకా మొదటి అడుగు పడలేదు. మొదటి అడుగు పడని వాళ్ళకే చాలా మోటివేషన్, సపోర్ట్ అవసరం. మీరు నన్ను రికగ్నైజ్ చేసి, నన్ను మోటివేట్ చేసి, నా జర్నీకి మీరు ఒక పుష్ ఇస్తున్నారు. మీరు వచ్చేది ఏదో చెప్తున్నారు, కానీ ఆ మొదటి అడుగు పడిన తర్వాత చాలామంది వస్తారు,
చేతులు కలిపి ఆల్రెడీ సక్సెస్ అయిన తర్వాత చాలా మంది సపోర్ట్ కొడతారు. ఇంటర్వ్యూ తర్వాత మీకు అసలు వేరే ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి ఇంటర్వ్యూ కోసం మీకే ఫోన్ చేస్తారు. ఇది మా మాట మ్యాక్స్ టీవీ నుంచి మేము చెప్తున్నాం, మీరు చూసుకోండి బ్రో. మీరు ఖచ్చితంగా ఈ టైంలో నాకు ఖచ్చితంగా కావాల్సింది సక్సెస్ అయిన తర్వాత చాలా మంది సపోర్ట్ చేస్తారు. మీరు ఫస్ట్ ఒక మాట అన్నారు, డ్రాయింగ్ నుంచి ఫస్ట్ డ్రాయింగ్ మొదలు పెట్టాను నేను, అన్ని తిరిగి మళ్ళీ లాస్ట్ డ్రాయింగ్కే వచ్చాను. ఇప్పుడు ఈ డ్రాయింగ్ ద్వారా మీకు ఇంటర్వ్యూ దొరికింది, మాకైతే ఇంటర్వ్యూ దొరికింది. తర్వాత ఇప్పుడు వేరే ఛానల్ వాళ్ళు కూడా ఈ డ్రాయింగ్ నుంచే ఇంటర్వ్యూ తీసుకుంటారు చూడండి మీకు పక్కా. ఓకే బ్రో, ఫైనల్గా డ్రాయింగే మొత్తం చేసుకుందామని చూస్తున్నావా లేదంటే వేరే కూడా చేద్దామని చూస్తున్నావా? ఇక ఫైనల్గా నాకైతే మల్టిపుల్ ఇంట్రెస్ట్ అయితే చాలా ఉన్నాయి బ్రదర్, కానీ దీని అయితే వదిలిపెట్టాను నేను. ఓకే, డ్రాయింగ్ అయితే డ్రాయింగ్ అనేది పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఓకే, శ్వాస ఎలా పీలుస్తున్నాము ఎట్లా వదులుతున్నామో డ్రాయింగ్ కూడా నాకు అలాగే. దాన్ని అయితే వదిలిపెట్టొద్దు, అది అర్థమైంది. ఇప్పుడు నేను డ్రాయింగే చెప్తున్న విషయం కదా, డ్రాయింగే నాకు చెప్తున్న విషయం ఇది. నువ్వు నన్ను వదిలిపెట్టి పోలేవు, ఓకే, నేను ఉంటేనే నీకు ఏ రకమైన సపోర్ట్ ఉంటుంది లైఫ్లో అని డ్రాయింగ్ నాకు చెప్పింది. ఓకే, ఇది చేస్తూనే మిగతా నా ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్, ఇది ఫ్యామిలీ. ఓకే, ఫ్రెండ్స్లా ఎవరు బెస్ట్ ఫ్రెండ్ అవుతారు అనేది ఫ్యూచర్ చెప్తుంది నాకు. ఓకే బ్రో, డ్రాయింగ్ అయితే నాదైతే యాజ్ ఇట్ ఈస్గా ఇలా అంటే ఒక కామెడీ ఫేస్ ఎలా ఉంటుందో అలా వేసినావు. నీ రియల్గా అయితే సూపరు. ఇంకా నువ్వు మంచి మంచి సక్సెస్ని చూడాలి ఈ డ్రాయింగ్లోనే, ఇంకా వేరే విఎఫ్ఎక్స్లో అన్నావు కదా, చాలా చాప్టర్స్ అయితే ఉన్నాయి నీ లైఫ్లో. కానీ లాస్ట్లో ఒక్కటి అడగాలనిపిస్తుంది బ్రో నాకు ఎందుకో. అది మీరు ఏమనుకోరంటే నేను అడుగుతా. ఓకే, లవర్ ఉందా బ్రో నీకు? అంటే ఇంత మంచి డ్రాయింగ్ చేస్తారు, మ్యారేజ్లో కూడా మీరు డ్రాయింగ్స్ అమ్మాయిలే ఇందాక కూడా నేను ఒక అమ్మాయిలే చేస్తారా బ్రో అని అడిగినా, అందరూ అక్కడనే అడుగుదాం అనుకున్నా కానీ ఎందుకు కొంచెం గ్యాప్ తీసుకొని అడుగుదాం అని చెప్పి మైండ్ ఫ్రీ అయినాక, అందుకే అమ్మాయిలే చాలా డ్రాయింగ్స్ వేసి ఉంటారు. ఆడ ఎవరైనా ఇంప్రెస్ అయిపోయి ప్రపోజ్ చేయడం లాంటి, నంబర్ ఇవ్వడం లాంటి ఇలాంటి ఏమైనా జరిగినాయి? అలాంటి ఎప్పుడు జరగలేదు. ఓకే, ప్రజెంట్ అయితే ఇలాంటి ఏం చేయాలనుకున్నా కాలేజ్ టైంలో చేయాల్సింది. ఓకే, కాలేజ్ టైంలో కరోనా వచ్చింది, ఇప్పుడు చేద్దామన్నా నాకు అంటే లేదు. ఎవరు ఇంప్రెస్ కాలేదా బ్రో ఒక అమ్మాయి? అంటే మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఈ స్కిల్ చూసి చేసేవాళ్ళు ఉంటారేమో, మేబీ తెలియదు కానీ ఓకే, అది చాలా ఇంపార్టెంట్ డిసిషన్ లైఫ్లో. ఓకే, 50% లైఫ్ ఒకలాగా ఉంటే 50% లైఫ్ దానివల్ల చేంజ్ అయిపోతుంది. అది చాలా కేర్ఫుల్గా తీసుకోవాల్సిన డిసిషన్. ప్రస్తుతానికి నేను ఏమైనా లవ్ చేయలేదు, అంత ఏం లేదు నాకు. ఓకే, వర్కౌట్ అయితే కాలేదు నాకు. చాలా ఇంట్రోవర్ట్ బ్రదర్. నేను నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి ఇంట్లో మాట్లాడుతున్నా, బయట వేరే సబ్జెక్ట్లో మాత్రం చాలా ఇంట్రోవర్ట్ నేను. ఓకే, వెళ్ళి మాట్లాడేంత లేదు నాకు ఎక్కడ. ఓకే, నా వర్క్ నేను చూసుకుంటా అంతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మాకు అడగంగానే నీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయగానే ఇంటర్వ్యూకి ఇస్తాను ఒప్పుకున్నందుకు. ఏదైతే డ్రాయింగ్, నా ఇంటర్వ్యూ అనేది చాలా పెద్ద మాట. అవును, నా గురించి అంటే మీరు సక్సెస్ అవుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగిన. ఎందుకంటే ఈ ఆర్టిస్ట్ నీకు ఒక జోక్ చెప్పాలి ఏంటంటే, ఓకే, చాలా ఇప్పుడు నా ఫ్రెండ్స్కి కానీ ఇప్పుడు నా కింద కలిసిన డైరెక్టర్కి కానీ, ఓకే, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా అంటే జాబ్ మానేసి చాలా రోజులు అవుతుంది కదా, కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అనుకున్నాను. ఆ ఇంటర్వ్యూ చాలా మంది నేను ఇంటర్వ్యూ వెళ్తున్నా అంటే జాబ్ ఇంటర్వ్యూ అనుకున్నారు. ఇంట్లో కూడా చాలా మటుకు ఇంటర్వ్యూ అంటే సడన్ గా వాళ్ళకి స్ట్రైక్ అయ్యేది నాకున్న పొజిషన్కి. అవును, జాబ్ మానేసి చాలా రోజులు అవుతుంది, నెక్స్ట్ జాబ్ కోసం ఇంటర్వ్యూ వెళ్తున్నా అనుకుంటున్నారు. ఓకే, ఇంటర్వ్యూ ఫ్యామిలీకి మా ఇంట్లో చెప్పినాను ఆ ఇంటర్వ్యూ కాదు ఈ ఇంటర్వ్యూ అని. మా ఫ్రెండ్స్కి కొంతమందికి చెప్పినాను, ఇంకా వాళ్ళకి అర్థమవుతుంది ఈ జాబ్ ఇంటర్వ్యూ అనుకుంటున్నారు. వీడియో చూసిన తర్వాత వీడియో చూసినాక అర్థమవుతుంది. ఇంకా అంటే ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వెళ్ళిందని వీడియో చూసినాక మీరు పక్కా వేరే లెవెల్ ఉంటారు బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీ డ్రాయింగ్ ద్వారా మాకు అడగంగానే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయగానే రిప్లై ఇచ్చినందుకు, నాకు అడగంగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే కార్టూన్స్ వేస్తూ ఉండండి, చాలా బాగా వేస్తున్నారు, మంచి సక్సెస్ అవుతారు మీరు. మా నుంచి మ్యాక్స్ టీవీ తరఫు నుంచి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు మంచి సక్సెస్ కావాలి అండ్ డ్రాయింగ్లో అండ్ విఎఫ్ఎక్స్లో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నేను స్టార్ట్ చేసినప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళలో మీరున్నారు. ఇది నాకు ఖచ్చితంగా చాలా 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 పెద్ద పుష్ అవుతుంది. ఓకే, నేను ఈ నా జర్నీ ఎక్కడ పోయినా సరే నా సపోర్ట్ సిస్టంలో మీరు ఎప్పుడు ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కువ ఏం చెప్పలేను. ఓకే, థ్యాంక్ యూ బ్రో.